హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను పొట్టేలు మాంసం 1 కేజీ తెప్పించుకున్నాను. చూడండి, కట్ చేసుకున్నాను మంచిగా. దీంట్లో ఉండే మెత్తటి మాంసం తీసుకున్నాను. శుభ్రంగా కట్ చేసుకొని పసుపు వేసేసాను. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి వేయాలో ఒక్కొక్క ఐటమ్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. గరం మసాలా పొడి కొద్దిగా, మనకు రుచి తగినంత ఉప్పు, మనకు ఎంత సరిపోతుందో మనం అంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మనం ఎండి ఉప్పాసలు ఫ్రెండ్స్. చూడండి, ఈ ఉప్పాసలకి మాంసము నేను కేజీ మాంసంలో తీసాను. ఇది చూడండి ఎన్ని ఎముకలు వచ్చాయో చూడండి. కేజీ మాంసంలో ఎన్ని ఎముకలు వచ్చాయి. ఇది నేను ఉప్పాసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చేసినాక ఎలా వస్తాయో ఒక్కొక్కటిగా చేసి చూపిస్తారు. మనం నిలవ ఉప్పాసలు వేసుకోవాలంటే ఎలాగ మసాలా పెట్టి మనం వేసుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. దీంట్లో నేను ఇప్పుడు కారపొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కారపొడి కడిగేసి మంచిగా చెమ తక్కువ వేయేదాకా తెచ్చి మనం అలాగే వేసుకొని అంతా మసాలా అంతా పట్టేసాను నేను దీంట్లో. ఇప్పుడు మనం ఇవి ఎండబెట్టుకొని వేసుకుంటే మనకు లేనప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కాసేపు ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్. చూసారా, ఎండు తొనకలు అంటారు, ఎండు ఉప్పాసలు అంటారు ఫ్రెండ్స్. వీటినే మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనం చూడండి ఫ్రెండ్స్, మనం ఇలాగ చేసుకుంటే ఎప్పుడన్నా మనం వేపుకొని తినచ్చు, బాగుంటాయి. సౌర్లో వేపుకొని తింటే కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. నేను చేసినటువన్నీ ఎలా దీంట్లో మసాలా పెట్టాను, మీరు కూడా అలాగ పెట్టుకొని అలాగ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కేఎల్ఆర్ రెసిపీ ఫ్రెండ్స్ ఛానల్ పేరు.